ఇతను ఒక తిరుగుబాటుదారుడు, తానే రాజునని క్రీస్తునని చెప్పుకుంటున్నాడు. చక్రవర్తికి పన్ను చెల్లించనవసరం లేదని చెప్పుతున్నాడు. మా యూదా మతంలో తప్పు పెడుతున్నాడు. మా దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో లేపుతానంటున్నాడు. తాను దైవ కుమారుడని చెప్పుకుంటున్నాడు. మా చట్ట ప్రకారం ఇతను చావవలసిందే. అయితే మీ చట్ట ప్రకారం మీరే విచారించుకోవచ్చు కదా. ఎవరికి మరణదండన విధించే అధికారం మాకు లేదు. సరే, మీ కోరిక ప్రకారం నేను విచారిస్తాను. నీవు యూదుల రాజువా? ఈ ప్రశ్న నీదేనా లేక ఎవరైనా నా గురించి నీకు చెప్పారా? నేను యూదులను కాను. నీ ప్రజలు, నీ ప్రధానార్చకులే నిన్ను నాకు అప్పగించి ఉన్నారు. నువ్వేం చేశావు? నీవు నిజంగా రాజు అయితే నీ రాజ్యం ఎక్కడ ఉంది? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనదైతే నా సైనికులు నా తరపు పోరాడేవారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అయితే నీవు నిజంగా రాజువేనన్నమాట. ఈ లోకం కాదంటున్నావు. మరి ఏ లోకం? సత్యమునకు సాక్ష్యమిచ్చుటకే ఈ లోకానికి వచ్చి తిని సత్య సంబంధులే నా మాట వింటారు. సత్యమా? సత్యం అనగానేవి చెప్పు. నిన్ను విడిపించుటకు, శిక్షించుటకు నాకు అధికారం ఉన్నది. చెప్పు, సత్యం అనగానేవి? నాపై అధికారం ఉందని నీవు అనుకుంటున్నావు, కానీ పైనుండి ఇవ్వబడినదే తప్ప నాపై నీకు అధికారము లేదు. అందువలన నన్ను నీ చేతికి అప్పగించిన వాడే ఎక్కువ పాపం పట్టుకుంటున్నాడు. అందువలన మనుష్య కుమారునికి సమస్త సృష్టిపై అధికారం ఉంది. అదే సత్యం. ఇంకయందు మీరు మోపిన నేరమేదియో నాకు కనబడలేదు. ఈయన నిర్దోషి అని నాకు అనిపిస్తున్నది. అతడు దైవద్రోహి, తిరుగుబాటుదారుడు, మతద్రోహి, రాజద్రోహి, విప్లవకారుడు. విన్నారు కదా మా ప్రజల మాట. ఇతనికి మరణ శిక్ష వేయండి. యూదుల రాజుకు మరణ శిక్ష వేయమందురా? సీజర్ ఒక్కడే మాకు రాజు. సిలువ వేయండి, సిలువ వేయండి.